హాయ్ ఫ్రెండ్స్, తెలువంటకల్ సౌతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి చికెన్ పచ్చడి అండి. ఈ చికెన్ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఏమేమి తీసుకున్నానో మీకు వీడియోలో వివరంగా చెప్తానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు రీచ్ అవుద్దండి. అలాగే మంచిగా కామెంట్ కూడా పెట్టండి. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీరు నేను ఏ వీడియో కొత్తగా పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తానండి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా నేను 3 కేజీలు చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు రాసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కేజీకి 1/2 కేజీ చొప్పున ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఈ చికెన్ అందులో వేసేసుకొని వేయించుకున్నానండి. ఆ క్లిప్ అయితే చిన్నది మిస్ అయిందండి. డైరెక్ట్గా మీకు ఆయిల్లో వేసేసినట్టుగా చూపించాను. అయితే దాంట్లో కావాల్సిన కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలాలు అన్నీ చూపిస్తున్నాను కదండి. అవి ఎంత క్వాలిటీలో తీసుకున్నానో చెప్తానండి. కారం అయితే వచ్చి కేజీకి 5 స్పూన్లు చొప్పున తీసుకున్నానండి. ఉప్పు అయితే 2.5 స్పూన్లు, కల్లుప్పుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకున్న ఉప్పు అండి అది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి కేజీకి 4 స్పూన్లు చొప్పున అప్పుడే ఫ్రెష్గా దంచుకున్నదండి. అలాగే గరం మసాలా అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి. అవి అయితేనండి ఒక 2 స్పూన్లు, కేజీకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, అలాగే లవంగాలు 8, యాలక్కాయలు 4, దాల్చిన చెక్క 2 ఇంచుల చొప్పున తీసుకొని అన్నీ వేయించుకొని బాగా పక్కన పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. ఈ చికెన్ అయితే డైరెక్ట్గా ఇలాగ పసుపును ఉప్పు రాసి పక్కన పెట్టుకున్న దాన్ని ఒక 20 నిమిషాల తర్వాత ఇలాగ డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేయించేసుకోవాలండి. అప్పుడు మంచిగా మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగా వేగి క్రిస్పీగా అవుతాయండి ముక్కలు. ఇప్పుడు చూసారు కదండి, నేను ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలన్నీ తీసేసాను కదా. అదే ఆయిల్లోనే నేను ఇప్పుడు పోపు వేసుకున్నానండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు క్రష్ చేసి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ పోపు వేగిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే పచ్చిగా ఉంటే మనకి ఇది పచ్చడి నిల్వ ఉండదండి. అందుకని చెప్పి ఇది బాగా వేయించుకోవాలండి. మనకి ఈ పచ్చడి అంతా మనం ఈ వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి ఈ ప్రాసెస్ మనకు నిల్వ ఉండడానికి. ఇది మామూలుగా అయితే 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు ఉంటుందండి. చూసారు కదండి, ఇలాగే చక్కగా బ్రౌన్ కలర్ అంతా వచ్చే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీడియం మంటలోనే వేయించుకోవాలండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే నేను సేల్స్ కోసం అయితే తయారు చేశానండి. దీన్ని ఇంత క్వాలిటీలోని మీకు ఎవరికైనా కావాల్స్తే నాకు కామెంట్ రూపంలోని మెసేజ్ చేస్తే మీకు ఎవరికైనా నేను వాట్సాప్ నెంబర్ పెడతానండి. చూడండి, ఈ ముక్కలు కూడా బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్లో ఒకసారి మీడియం మంటలోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. చక్కగా ఇలాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసి 1 by 1 బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, గరం మసాలాను అలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చక్కగా ఎంత మెత్తగా పొడి చేసుకుంటే మనకి బాగుంటుందండి పచ్చడికి అన్నది. ఉప్పు అయితే నేను ఇలా 2.5 స్పూన్లు చొప్పున తీసుకున్నాను కదండి. ఇది ముందు మనం కూడా కొంచెం ఉప్పు రాసి పక్కన పెట్టుకున్నాం కదండి. దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటే మనకు సరిపోద్ది. అదే తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ మనం తీయడం కష్టం కదండి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లేదంటే ఆ వేడికి కారం కలర్ చేంజ్ అయిపోద్దండి. చూసారు కదా, ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయలు అయితే నేను కేజీకి పెద్దవైతే 4, చిన్నవైతే 5 చొప్పున తీసుకున్నానండి. రసం పిండి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాతనే ఈ రసం అయితే నిమ్మరసాన్ని కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదండి. ఈ రసం కూడా కలిపి పెట్టుకుంటే మనకి జ్యూసీగా తయారవుద్దండి, గ్రేవీలాగా. చూసారు కదండి, నేను తీసుకున్న ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఏమైనా తక్కువ అయితే మళ్ళీ తర్వాత కొంచెం వేడి చేసి నూనె కూడా మనం కలుపుకోవచ్చండి. ఇంతేనండి, ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడి 3 రోజులు అయితే మనం అలా ఉంచితే బాగా ఊరి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. గ్రేవీ కూడా మరీ ఎక్కువ కాకుండా మాకు మీడియంలో చక్కగా ముక్కలకి సరిపోయేటట్టుగా ఉందండి. పచ్చడి అయితే మంచి టేస్టీగా వచ్చిందండి. వీడియో అయితే అందరూ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ రూపంలో అయితే మీరు మీ అభిప్రాయాన్ని తెలపండి. చూడండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా వచ్చిందని నా కామెంట్ బాక్స్లో తెలపండి. గ్రేవీ చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. కారం అన్నీ నేను ఇంట్లో తయారు చేసుకుని గానుగ నూనెతో చేసినవండి, పల్లీ నూనెతో చేశాను.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. నాకు వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.